హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా చదువుతున్నారండి? అందరూ బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, నేను అంటే స్టడీకి సంబంధించి వీడియో చేయక. ఈరోజు ఒక రీజన్ ఉందండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఒక న్యూస్ విన్నాను. అంటే న్యూస్ వచ్చింది ఈరోజు. అసలు అదేంటంటే, నేను అంటే ఒక డైరెక్ట్గా చెప్పను, ఇండైరెక్ట్గా చెప్తాను. డైరెక్ట్గా చెప్పడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అందుకని చెప్పేసి నేనైతే ఇండైరెక్ట్గా చెప్తున్నాను. నేననే కాదు, చాలామంది హౌస్ వైఫ్స్ కానీ, చాలా అంటే వర్క్ చేసుకునే పీపుల్స్ కానీ, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే అండి, టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. అది చాలా రిస్క్ కూడా. మనకి ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా మనము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అనే తపనతోటి వచ్చి 1 సంవత్సరము 2 సంవత్సరాలు వెయిట్ చేసి కూడా మనకి సరిగ్గా మనకు అనుకూలంగా మనకి రిజల్ట్ రాకపోతే మనం ఎంత బాధపడతామో మనకు తెలుసు. కానీ అంత కష్టపడి కూడా మనకి ఇన్ టైంలో మనకి ఇచ్చిన మాటతో గవర్నమెంట్ మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత మనకి కోపంగా ఉంటుందండి. అసలు ఎంత అండి. నేను ఇప్పుడు యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను 2 పిల్లలండి. నాకు 2 పిల్లలు, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో ఫినాన్షియల్గా మేనేజ్ చేసుకోవాలి, పిల్లలతో మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో ఇంటెడ్ చాకిరీ చేయాలి, ఇదంతా చేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి అంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి కదా. సరే, ఈ టైంకి మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఈ టైంకి మనం రాసేస్తాము, ఈ టైంకి మన పని అయిపోయిన తర్వాత మనకి వస్తుందో రాదో అది పక్కన పెట్టేసి మనకి రిజల్ట్ కోసం వెయిట్ చేసి మనం కష్టపడినంత మనం ఎఫర్ట్స్ పెట్టి అది ఎంతో అంత వచ్చింది అనుకో, మనకు సంతోషంగానే ఉంటుంది. టైం టు టైం అన్నీ జరిగితే సరే, ఈసారి కాదు మళ్ళీ నెక్స్ట్ టైం పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం రాసుకోవచ్చు. మనకి ఎంత టైం ఉందో అంత టైం ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాము. గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయి కూడా మనం 2-3 ఇయర్స్ దీని మీదనే పెడుతున్నాము అంటే మనకి ఎంతో కొంత యూజ్ ఉండాలి, వాల్యూ ఉండాలి కదండి. మనం ఇన్వెస్ట్ చేసే టైంకి అనేది మనకు వాల్యూ ఉండాలి కదా. మనం ఎప్పుడు రాసామండి, గ్రూప్స్ రాసి కూడా ఆల్మోస్ట్ మనకి 2 months 3 months అయిపోతా ఉంది, 2 months అయిపోతా ఉంది. అయినా కూడా మనకి ఓకే డిసెంబర్లో అయిపోయింది అనుకున్నాం. ఇంకోటి గ్రూప్ 3 ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయిందండి? ఇవన్నీ ఎప్పుడైపోయినాయి? 2-3 months అవుతున్నాయి. 2-3 months నుంచి కూడా మనకి రిజల్ట్ రావట్లేదు. అండ్ ఆల్సో మెయిన్స్ ఎప్పుడైపోయిందండి? గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడైపోయింది? ఎన్నో రోజులు అవుతుంది. కానీ దాని జాడ కూడా లేదు, అసలు కీ లేదు, ఏది లేదు, అసలు ఏం లేదండి. వాళ్ళు కూడా చాలా చాలా అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో అటు ప్రైవేట్ ఫీల్డ్ వెళ్ళలేక, ఇటు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రాక, ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అమ్మా నాన్నలతో తిట్లు పడుకుంటూ, అది సింగిల్స్ అయితే ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ, హస్బెండ్తో తిట్లు పడుకుంటూ ఎంతో అంత చదువుదాము, మనకి ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి చదివే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. వాళ్ళకైతే నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ చదవడం అవసరమా అంటే, మనకి ఏదో ఒక గుర్తింపు రావాలని చెప్పేసి మనమైతే పడుతున్నాం. కానీ గవర్నమెంట్ మనకి అనుకూలంగా మనకైతే లేదండి. నేను చెప్తున్నాను, ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను, చెప్పక తప్పట్లేదు. ఇప్పుడు మేలో నేను మార్నింగ్ న్యూస్ విన్నాను కదా, చెప్పాను కదండి, అది చెప్తాను. ఏంటంటే, మేలో మనకి నోటిఫికేషన్ అని చెప్పారు. May 1st మనకి రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు. కానీ అది అవ్వట్లేదండి. అది అస్సలే అవ్వదు కూడా. నాకు తెలిసి మే పోతుంది, మే నేను ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ లేదు May 1st అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఫస్ట్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు మనకి అనౌన్స్ చేశారు May 1st వస్తుందని. May 1st కూడా రావట్లేదండి. ఇప్పుడు మే అయిపోతుంది, జూన్లో కూడా చెప్పలేము. ఇంకా జూన్ ఎండింగ్ జూన్ అని చెప్తున్నారు. అది కూడా చెప్పలేము. 2-3 months అంటే ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాతనే మనకి నోటిఫికేషన్లు అనేవి వేస్తారంట. అప్పటి వరకు ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ అన్నీ ఇవ్వచ్చు కదండి. ఎప్పుడు సంక్రాంతి పొంగల్ అని చెప్పారు, అప్పుడు రాలేదు. ఫస్ట్ మెయిన్స్ వాళ్ళకైనా, కనీసం గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకైనా ఇది రాసిన తర్వాత సరే ఎటో ఒక సైడ్ వెళ్దాము అని, రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్దాము అని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కానీ వాళ్ళు స్ట్రక్ అయిపోయారు. అసలు ఏం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు చదవడము రైటా కాదా కూడా ఆలోచిస్తున్నారండి. నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చదవాలా, క్విట్ చేయాలా, లేకపోతే ఏం చేయాలనేది ఏమీ అర్థం కావట్లేదు. నేను కరెక్ట్ మేలో మనకి నోటిఫికేషన్స్ వస్తే కనీసం 6 monthsలో మనకి రిజల్ట్ వచ్చి రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఈ 2025 ఎండింగ్లో అయిపోతుంది. దీన్ని ఇక్కడితో వదిలేయచ్చు అనే నేను ఒక పర్స్పెక్టివ్లో ఉన్నాను. అయినా కూడా అది జరగదని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. మనకి మేలో వచ్చి నోటిఫికేషన్లు 1 నెల తీసుకున్న, మేలో కూడా రావట్లేదు కదా. ఇప్పుడు జూన్లో వచ్చి ఒక 1 month
మనకి నోటిఫికేషన్స్ తీసుకున్న జూన్ జూలై ఆగస్టులో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా 1 మంత్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరండి. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసినా కూడా మనకి ఇయర్ ఎండింగ్లో కూడా అయిపోయేటట్టు లేదండి. ఇప్పుడు మనం రాసిన గ్రూప్స్ ఎగ్జామ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 3 మంత్స్ అయినా కూడా మనకి రిజల్ట్ రావట్లేదు. ఆ 3 మంత్స్ కూడా రాదు. మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ కూడా 3 మంత్స్లో ఇవ్వరు. ఈ ఇయర్తో ఎండ్ అయ్యేది ప్రాసెస్ అయితే కాదు. ఈ నోటిఫికేషన్లు అయితే మనకి అనుకూలంగా మాత్రం లేవండి. నేను దీంతో ఒక డెసిజన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాము ఈ 1 ఇయర్ ట్రై చేద్దాము. నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ స్పెండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా నేను స్పెండ్ చేయాలంటే అసలు నా వల్ల అయితే అవ్వదండి. చాలామంది ఉన్నారు మనకంటే ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళు, 5-6 ఏళ్ళ నుంచి చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే నేనైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నానండి. చాలా పేషెన్సీ ఉంది. నాకైతే అంత పేషెన్సీ లేదు. దీంట్లో ఉన్న పేషెన్సీ మనకి ఉండాలి. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి కదండి. వాళ్ళు ఇచ్చింది కూడా మనకి స్కెడ్యూల్ ఇలా ఉంది అంటేనే ఇందులో దిగుతాం కదా, లేదు అంటే దిగం కదా. నేను పోయిన ఇయర్లోనే స్కిట్ చేద్దామని అనుకున్నా. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు అలాగ ఉన్నాయి. స్పెండ్ చేసే వాళ్ళు స్పెండ్ చేయండి అండి. నేనైతే ఏం వద్దనట్లేదు. టైం అయితే దీని మీద స్పెండ్ చేస్తాము, చదువుతాము. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని అనుకోవచ్చు. అది నిజమే, టైం అయితే పడుతుంది. నేను ఒక 2 ఇయర్స్ అని చెప్పేసి వచ్చేసాను. ఈ 2 ఇయర్స్లో అయితే అయ్యేలా లేదు. నా కెరియర్ గ్యాప్ కూడా వస్తుందండి. నాకు చాలా టైం అయితే కెరియర్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా ప్రైవేట్ ఫీల్డ్లోకి వెళ్దాము అన్నా కూడా ఈ కెరియర్ గ్యాప్ వల్ల వెళ్ళలేకపోతున్నాను. ట్రై చేద్దాము అని చెప్పేసి చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇది చదువుకుంటూ నేను అది చేస్తూ అంటే ట్రై చేస్తాను, ఇంకా తప్పదు. నాకు ఇది కాన్ఫిడెంట్గా వస్తుంది అని అంటే వీళ్ళు కరెక్ట్గా మనకి ఈ టైం అని చెప్తే మనకి కాన్ఫిడెంట్గా చదవడానికి అనేది మనకి ఒక టైం టేబుల్ అనేది వేసుకొని చదువుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఆ టైం టేబుల్ వేసుకోవాలన్నా కూడా నాకైతే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదండి. చదువుతాను ఈ ఇయర్ ఎండింగ్ వరకు చదువుతాను అని చెప్పేసి అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. చూస్తాను, నాకు ఇంకా ఏమనిపిస్తుందో అదే చేస్తాను. తప్పకుండా దీని మీద అయితే డిపెండ్ అవ్వాలి అని అయితే అనిపించట్లేదు. ఇక 2-3 ఇయర్స్ అయితే మ్యాండేటరీ పెట్టాల్సిందే, అది నేను మాత్రం చెప్తాను. ఒక 2 ఇయర్స్ దాటితే మాత్రం అసలు స్పెండ్ చేయకండి. నేను చెప్తున్నాను, చాలా వరకు చెప్తున్నాను. 3 ఇయర్స్ 4 ఇయర్స్ స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వేరే లైఫ్ ఉందండి. ఇది లేకపోతే ఇంకో లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంది. మనకి వేరే కెరీర్ కూడా ఉన్నది, మనకి వేరే జాబ్స్ కూడా వస్తాయి. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళైతే ఇంత గ్యాప్ తోటి ఇప్పుడు మనం కష్టపడి చదివినా కూడా మనం ఏం జాబ్ చేయనట్టే, మనం ఏం డబ్బులు ఎర్న్ చేయనట్టే. ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, అది ఫ్యామిలీ అయినా సరే, సింగిల్స్ అయినా సరే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో నాకైతే తెలుసు. చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళే మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో అనేది దిగుతారండి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఇంకా లో ది మిడిల్ క్లాస్ వాళ్ళే దిగుతారు. ఎక్కువ శాతం అయితే రిచ్ వాళ్ళు అయితే ఎవరు దిగరండి. వాళ్ళకి తెలుసు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్, ఎలా జర్నీ అనేది సాగుతుంది, మనం ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ప్లాన్స్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలామందికి ఒక 1 అటెంప్ట్లోనే వస్తుందండి, కానీ అది అస్సలు వీలవ్వదు. ఫస్ట్ మనమైతే ఒక ఫిక్స్ అయిపోవాలి. ఇది లేకపోతే సెకండ్ ఒపీనియన్ అనేది, సెకండ్ మనకి ప్లాన్ అనేది ఉండాలండి. మనకి సెకండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పేసి మనకు ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీన్ని ఒక్కటే చేసుకుంటూ దాని మీదనే డిపెండ్ అవుతామంటే కాదు. ఎందుకంటే అది రావచ్చు రాకపోవచ్చు. ఇది పెద్ద అన్సర్టనిటీ ప్లాట్ఫామ్ అండి. నేను చెప్తున్నాను కదా, పెద్ద అన్సర్టనిటీ. అసలు ఇది మనకి అనుకూలంగా వస్తుంది అంటే అసలు రాదనే చెప్తాను. ఎవరికో ఒకరికి గుడ్ లక్ ఉన్న వాళ్ళకి మాత్రమే తగులుతుందండి. అది హార్డ్ వర్కింగ్, స్మార్ట్ వర్కింగ్, లక్ అన్నీ కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే వస్తుంది. అంత ఈజీ అయితే ఏం కాదు. నాకు దిగిన తర్వాత తెలిసింది అంత ఈజీ కాదని చెప్పేసి. దిగక ముందు అందరికీ చేయాలి, అందరు చదువుతున్నారు, మనం కూడా చదువుదాము, అందరికి జాబ్లు వస్తాయి. జాబ్ అంత ఈజీగా అయితే రాదండి. నేను చెప్తున్నాను కదా. నేను ఈ వీడియోలో ఒకటే చెప్పదలుచుకున్నాను, సోది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నా కష్టం నేను ఎంత పడుతున్నానో, నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక సంవత్సరంన్నర పాటు నేను దీని మీద స్పెండ్ చేసి వాళ్ళతో వీళ్ళతో అనిపించుకొని నేను చదువుతున్నానండి. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ కష్టపడుకుంటూ ఫీవర్ వచ్చినా సరే ఏదైనా సరే అని చెప్పేసి నేను చదవడం అయితే జరిగింది. ఇక 2-3 డేస్ నుంచి అయితే అసలు నాకైతే ఇంట్రెస్టే రావట్లేదు. నాకు అర్థమైపోతుంది. ఇంకా నాకు ప్రైవేట్ ఫీల్డ్లో ఒకసారి ట్రై చేసినా కూడా నాకు రిజెక్షన్ అయితే వస్తున్నాయి. ఇంకా ఎట్లాగైనా కష్టపడి నేను కనీసం ప్రైవేట్ ప్లాట్ఫామ్లోనన్నా నేను
వెళ్ళాలి అండి. లేకపోతే ఇప్పటికే నాకు చాలా చాలా గ్యాప్ వచ్చేసింది పిల్లలు అని చెప్పేసి. పిల్లలు అయిపోయిన తర్వాత కూడా నేను జాబ్కి వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఈ గవర్నమెంట్ ఫీల్డ్లోకి దిగి ఇంకా 1.5 ఇయర్ అనేది నాకు గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా లేట్ అయితే చేయాలని అనుకోవట్లేదు. చూస్తాను, నేను అటో ఇటో ఖచ్చితంగా మీతో మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు అయితే ఇంతే అండి. ఖచ్చితంగా మీరు ఒక సెకండ్ మనకి ప్లాన్ అనేది పెట్టుకోండి. ఇది కాకపోతే ఇంకోటి అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి ఉండాలండి, లేకపోతే మాత్రం కుదరదు. ఇదే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఉంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు నేను మీతో ఈరోజు అయితే షేర్ చేసుకున్నానండి. చాలా వరకు యూజ్ అవుతుంది. నేను అలా అని డిస్కరేజ్ అయితే చేయట్లేదు. వచ్చే వాళ్ళు రండి, కానీ ఒక సెకండ్ ప్లాన్తో అయితే ఖచ్చితంగా రండి. ఇదే నాకు ఇంకా లైఫ్, నేను ఇదే చేయకపోతే ఇంకేమీ లేదు అని మాత్రం అయితే ఊహించుకోకండి. ఇది లేకపోతే ఇంకోటి అనే ఒక యాటిట్యూడ్ తోటి, ఒక పాజిటివ్నెస్ తోటి మీరు అయితే ఖచ్చితంగా రావాలి. ఇదే ఖచ్చితంగా రావాలి, ఇదే చేస్తాను అనే దాంతో అయితే మీరు ఉండకండి. ఇదే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగుదాము, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. హౌస్ వైఫ్గా నేను మీతో ఇదైతే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.